నాస్తి నాస్తి త్వమేవ త్వమేవ శరణం శరణం మమ మమ తస్మాత్ తస్మాత్ కారుణ్య భావేన కారుణ్య భావేన రక్ష 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 జనార్దన. జనార్దన. అద్భుతమైన రీతిలో మీరు అష్టోత్తరాన్ని పారాయణం చేసుకుంటూ స్వామివారి పాదాల దగ్గర పుష్పార్చన ముగించినారు. ఈ సమయంలో ఒక వేదాంత సూత్రాన్ని మనందరికీ విన్నవించడానికి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం మీ అందరికీ తెలియజేయాలని నాకు ఒక తపన. ఎందుకంటే మనం భగవత్ సన్నిధికి, మన పూజా విధానానికి, మనం చేయవలసినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా పోస్ట్పోన్మెంట్, అంటే తర్వాత చేసుకుందాంలే, ఇంకా సమయం ఉంది కదా అనేటటువంటి ఒక ఆలోచనతో చాలా విషయాలు మనం తర్వాత అని భగవంతుడి సంబంధించిన విషయానికి మాత్రం తర్వాత అనే భావన వచ్చేస్తుంది. దీనికి ఒక మా వేదాంతంలో ఒక కథ చెప్తారు. ఒక తేనెటీగ మకరందాన్ని స్వీకరించడానికి పుష్పల్లో వెళ్తూ ఉంటుంది. సాయం సంధ్యా సమయం అయ్యేసరికి అది ఒక కమల పుష్పం లోపలికి ప్రవేశిస్తుంది. దానికి తెలియదు కమల పుష్పం సాయం సంధ్యా సమయం కాగానే మూసుకుపోతుందని తెలియదు దానికి. అది మకరందాన్ని స్వీకరిస్తూ ఉంటుంది. చాలా స్వీకరించి ఆస్వాదించి మత్తుగా అయ్యే వరకు స్వీకరించింది. ఇక బయటికి వెళ్ళాలి అనే లోపల సంధ్యా సమయం వచ్చింది కాబట్టి మూసుకుపోయింది. ఇక బయటికి వెళ్ళడానికి దారి లేదు ఆ తేనెటీగకి. అటు ఇటు తిరుగుతోంది, దారి దొరకడం లేదు. తర్వాత దానికి అర్థమైంది, ఓహో ఇది మనం కమల పుష్పం లోపలికి వచ్చాం కదా, సూర్యాస్తమనం అయిపోయింది కాబట్టి ఇది విచ్చుకోదు, మళ్ళీ తెల్లవారుజామున ఇది విచ్చుకుంటుంది, అప్పుడు మనం బయటికి వెళ్ళిపోదాంలే అని అది తెల్లవారుజామున అవ్వడానికి వేచి ఉంటుంది. గడియలను చూసుకుంటూ ఎంచుకుంటూ వేచి ఉంటుంది. తెల్లవారే సమయం ఇంకా ఒక 15-20 నిమిషాల్లో సూర్యోదయం అవుతుంది. ఈ మకరందం స్వీకరించినటువంటి తేనెటీగ బయటి ఎగిరిపోవచ్చు అనేటటువంటి సమయంలో ఒక ఏనుగు ఆ మడుగు లోపలికి వస్తుంది. ఏనుగు ఏం చేస్తుంది, చిందర విందర చేసి ఈ కమల పుష్పాన్ని ఇట్లా పీకి అవతల పడేస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇంకొక 15 నిమిషాల్లో సూర్యోదయం అవుతుంది అనుకున్నటువంటి తేనెటీగకి ఈ బయట జరిగిన విషయం తెలియదు, దానికి అవకాశం లేదు. అలాగే మనం ఈ సమయం దొరికింది కాబట్టి ఏ సమయం దొరికినా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మాకు వేదాంతం చెప్పే వాళ్ళందరూ ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇప్పుడు తేనెటీగలాగా మనం ఉన్నాం, తెలియడం లేదు మనకి ఎప్పుడు ఏమి దాపురిస్తుందో